నమో నమః ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. మన ఈ ముద్ర కలర్ థెరపీ క్లాస్కి స్వాగతం. నిన్న దానికంటే ముందు ఈ రోజే ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? 1 అని చెప్పి టైప్ చేయండి. మీ చాట్ బాక్స్లో 1 అని చెప్పి టైప్ చేయండి. ఓకే, 1 2 3 4. ఓకే, నిన్న సెషన్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? హ్యాండ్స్ రేస్ చేయండి. ఫస్ట్ నేలకు కొట్టాలి, తర్వాత హెడ్కి కొట్టాలి. ఓకే, నిన్న మనం ఒక కలర్ చూసాం, బ్లాక్ కలర్తో చేసాం. ఓకే, మీరేమైనా చేశారా దాన్ని? చేశారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా మీరు? ఉమ్, మీరు ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా భాగ్య గారు? నిన్న కలర్స్ యూస్ చేశారా మీరు? ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఇదేంటంటే మనకు ప్రాక్టికల్ సెషన్ కాబట్టి మీరు ఎంత కరెక్ట్గా చేస్తున్నారు అనేది తెలియాలి. సో అందరూ లెఫ్ట్ హ్యాండ్లో జ్ఞానముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్లో జ్ఞానముద్ర. ఇండెక్స్ ఫింగర్ టిప్ని థంబ్తో టచ్ చేయాలి. రిమైనింగ్ 3 ఫింగర్స్ స్ట్రేట్. మీ రైట్ పామ్ని పొట్ట మీద ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇన్హేల్ చేస్తూ పొట్ట బయటికి, ఎక్సేల్ చేస్తూ పొట్ట లోపలికి. ఈ హ్యాండ్ అనేది మీ థైస్ మీద ఉండాలి. 1 to 2 మినిట్స్ చేద్దాం. అందరూ వీడియోస్ ఆన్ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్లో జ్ఞానముద్ర పెట్టుకోండి. రైట్ పామ్ మీ పొట్ట మీద పెట్టుకోండి. జస్ట్ చేసి చూడండి ఏం మార్కులు వస్తున్నాయో. ఓకే, ఇన్హేల్ చేస్తూ పొట్ట బయటికి, ఎక్సేల్ చేస్తూ పొట్ట లోపలికి. ఓకే, ఒక 1 మినిట్ చేయండి అందరూ. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ బ్రెత్ మీదనే ఉండాలి. ఇన్హేల్ చేస్తూ పొట్ట బయటికి, ఎక్సేల్ చేస్తూ పొట్ట లోపలికి. లాస్ట్ 3 రౌండ్స్. ఆఫ్టర్ ఎక్సలేషన్ రిలాక్స్. మెల్లిగా అరచేతులు రబ్ చేసుకోండి. ఇట్లా కళ్ళ మీద పెట్టుకొని అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. ఎలా ఉంది? చేసిన వాళ్ళు చెప్పండి.
గీత గారు పీస్ఫుల్ గా ఉంది సార్. మైండ్ కామ్ డౌన్ అయిందా? అయింది సార్. సో ఇంకెవరికన్నా అయిందా మైండ్ కామ్ డౌన్? సో ఇది ఏంటి అంటే యాంటీ స్ట్రెస్ బ్రీతింగ్ అంటాం దీన్ని. మనం లెఫ్ట్ హ్యాండ్ లో జ్ఞాన ముద్ర పెట్టుకుంటున్నాం అంటే ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ అబ్డామినల్ బ్రీతింగ్ దీన్ని యాంటీ స్ట్రెస్ బ్రీతింగ్. ఎవరికైతే స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళు ఇలా గనక ఒక 2-3 మినిట్స్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుంది. సో ఇది మీరు ఎప్పుడైనా సరే స్ట్రెస్ యాంగ్జైటీ అనిపిస్తే ఈ బ్రీతింగ్ చేయొచ్చు. కానీ మీరు గమనిస్తే మనం లెఫ్ట్ హ్యాండ్ లో జ్ఞాన ముద్ర పెట్టుకున్నాం. ఏంటిది ఇది? ఇండెక్స్ ఫింగర్ టిప్ ని తమ్ముతో టచ్ చేస్తున్నాము, రిమైనింగ్ 3 ఫింగర్ స్ట్రేట్ గా పెడుతున్నాం. పేరులోనే జ్ఞాన అని ఉంది. అంటే ఇదేమంటాము అంటే ముద్ర ఫర్ నాలెడ్జ్ అంటాం దీన్ని, లేదా ముద్ర ఫర్ కాన్సన్ట్రేషన్ అంటాం. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు, కానీ చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఏంటిది మీరు ఒక క్లాస్ వింటున్నారు అంటే మీరు స్టూడెంట్సే కదా. అందుకని చెప్పి ఈ ముద్ర వేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. ఈ ముద్రని ఎవరైనా వేసుకోవచ్చు, ప్రతిరోజు వేసుకుంటే చాలా మంచిది. దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఏ టైంలో అన్నా వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, మీరు ఏ టైంలో అన్నా వేసుకోవచ్చు. కానీ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏమంటారంటే మన ఏజ్ ఎంత ఉందో అన్ని మినిట్స్ చేస్తే ఈ ముద్ర చాలా మంచిది అంటారు మన కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఎవరికైతే కాన్సన్ట్రేషన్ పెరగాలో, విన్నది గుర్తుండాలో, చదివింది గుర్తుండాలో వాళ్ళు ఈ ముద్ర వేసుకోవచ్చు. సార్ మాకు ముద్ర ఒక 10-15 నిమిషాలు వేయాలంటే టైం లేదు సార్, మేము చాలా బిజీగా ఉన్నాం, మాకు ఇంకేమైనా సింపుల్ సొల్యూషన్ ఇవ్వగలరా అని ఎంతమంది అడుగుతారు? ఎంతమందికి కావాలి? మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడే చెప్తాను. ఎంతమందికి కావాలి? సేమ్ కాన్సన్ట్రేషన్ పెరగాలి, కానీ ఇప్పుడు 20 నిమిషాలు నేను ముద్ర చేయలేను సార్, ఇంకా ఫాస్ట్గా ఏమైనా ఉందా ఎఫర్ట్ లేకుండా? ఎంతమందికి కావాలి? మీరు చేయి లిఫ్ట్ చేయండి లేదా ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఎంతమందికి కావాలో చూసి దాన్ని బట్టి చెప్తాను. కలర్స్ ఉన్నాయి కదా మీ అందరి దగ్గర? కలర్ స్కెచెస్ లేకుంటే ఇమీడియట్గా ఇంట్లో ఉన్న స్కెచెస్ తెచ్చుకోండి, లేని వాళ్ళు తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు వినండి, ఏం చేయాలి అంటే ఇది పర్పుల్ కలర్. ఏం కలర్ ఇది? పర్పుల్ కలర్. దీన్ని రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద కనిపిస్తుందా? రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ గోరు కింద పర్పుల్ కలర్ పెట్టుకోండి. ఇది పెట్టుకొని మీరు క్లాస్ విన్నా ఏంటంటే కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఇది బాగా పనిచేస్తుంది, ఆ రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఏం చేయాలి? రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద పర్పుల్ కలర్ పెట్టుకోవాలి. నిన్న మనం క్లాస్ ఎండ్లో బ్లాక్ కలర్ గురించి చూసాం, ఎవరన్నా చేశారా అది? బ్లాక్ కలర్ నిన్న? సరే మళ్ళీ చెప్తాను. సరే, ఎవరికైనా నడుము నొప్పి కానీ మెడ నొప్పి ఉందా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి. నెట్ ప్రజెంట్ ఎవరికి ఉందండి? ఓకే, మీరు ఏం చేయండి అంటే బ్లాక్ కలర్ తీసుకోండి,
ఎవరికైతే నడుము నొప్పి ఉందో ఇట్లా బ్లాక్ కలర్ వేసుకోండి. ఇప్పుడు వేసుకొని చూడండి, స్కెచెస్ ఉన్నాయంటే తీసుకోండి, స్కెచెస్ వేసేసుకోండి. క్లాస్ అయిపోయే వరకు చూద్దాం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా. ఈ రకంగా ఈ 3 గీతలు వేసేసుకోండి మీరు. మీరు వేసుకొని మీకు చూపియండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోండి. లేదు, మెడ నొప్పి కూడా ఉంది, ఎవరన్నా ఉన్నారా? ఓకే, కరెక్ట్ అండి. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోండి. ఎవరికి ఉంది? మీరు వీడియోలు ఆన్ చేసి మీ చేతులు చూపిస్తే నేను ఏమన్నా చెప్పగలను, కరెక్ట్ చేస్తున్నారా లేదా. కనిపించట్లేదండి, చాలా లైట్ గా ఉంది. రమాదేవి గారు కొద్దిగా డార్క్ గా వేసుకోండి. చూడండి, మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోండి, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోండి. సరే, ఎంతమందికి నడుము నొప్పి ఉందో ఒకసారి చేతులు లేపండి, దాన్ని బట్టి ఇంకా వేరే కూడా చెప్తాను. ఎందుకంటే అందరికీ కామన్ అండి ఈ కాలంలో. ఓకే, సయాటికా ఉన్నా, నడుము నొప్పి ఉన్నా. ఓకే, సయాటికా ఉందా ఎవరికన్నా? పెయిన్? ఓన్లీ నడుము నొప్పి ఉంది. నొప్పి ఉందా, స్టిఫ్నెస్ ఉందా అక్కడ? స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాక్ లో ఎవరికైనా స్టిఫ్నెస్ ఉందా? అదే మజిల్స్ మజిల్స్ టైట్ అవ్వడము, స్టిఫ్ గా అవ్వడము. స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి అంటే పర్పుల్ కలర్ తీసుకోండి. పర్పుల్ కలర్ తీసుకొని రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకోండి. చూడండి, ఈ విధంగా ఎవరికైతే స్టిఫ్నెస్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ విధంగా పర్పుల్ కలర్ వేసుకోండి. చూద్దాం ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు మీకు ఎట్లా ఉంటుందో. నెక్స్ట్, ఎవరికైతే పెయిన్ ఉంటుందో, ఎవరికైతే నొప్పులు ఉంటాయో వాళ్ళు ఏం చేయండి అంటే స్కై బ్లూ కలర్ తీసుకోండి. స్కై బ్లూ కలర్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో వేయండి. సేమ్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో ఎట్లా అయితే వేశారో అలాగే లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో స్కై బ్లూ కలర్ వేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో స్కై బ్లూ కలర్, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో పర్పుల్ కలర్. దీంతో పాటు ఏం చేయండి అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ అరచేయిలో స్కై బ్లూతో ఒక 2 అనే నెంబర్ రాసుకోండి. కనిపిస్తుందా? 2 నెంబర్ కనిపిస్తుందా? సో ఈ విధంగా 2 అనే నెంబర్ రాసుకోండి. సో హెడ్ ఏక్ ఎక్కడ ఉందండి? తల వెనుక భాగంలో ఉంటే
ఇక్కడ రాసుకోండి. తల ముందు భాగంలో ఉంటే ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకోండి హెడేక్కి. ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకోండి. ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఈ 3 ప్లేసెస్లో బ్లాక్ కలర్ లైన్ వేసుకోండి. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ వేయండి. లేదు సార్, మాకు దీంతో పాటు స్టిఫ్నెస్ కూడా ఉంది, ఏం చేయాలి? స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు పర్పుల్ కలర్ వేసుకోండి. ఇక్కడ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్. సో అక్కడ పెయిన్ ఉంది, ఆ పెయిన్ తగ్గడానికి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో స్కై బ్లూ కలర్ వాడాలి. ఇక్కడే కాకుండా మీ అరచేతిలో స్కై బ్లూతో 2 అనే నెంబర్ కూడా వేసుకోవాలి. ఎంతమంది చేశారు? ఎంతమంది వేసుకున్నారు దీన్ని? చూపియండి హ్యాండ్స్. వెరీ గుడ్. ఎక్కడెక్కడ ఇట్లా చూపియండి. వెరీ గుడ్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే ఈరోజు మనం బ్లాక్ కలర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ బ్లాక్ కలర్ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఈ బ్లాక్ కలర్ అనేది యూజ్ అవుతుంది? మనకేంటి అంటే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే అందరికీ ప్రిజం ఎక్స్పెరిమెంట్ తెలుసు కదా. ఒక సన్ లో వచ్చే ఒక వైట్ లైట్ గనక మనకు ఒక ప్రిజం నుంచి వెళ్తే అది ఒక 7 లైట్స్ గా డివైడ్ అవుతుంది. దాని నుంచి ఐడియా ఉంది కదా, దాన్ని మనం విబ్జిఆర్ కలర్స్ అంటాం. సో దీంట్లో కూడా మనం యూస్ చేసే కలర్స్ లో మేజర్ గా విబ్జిఆర్ కలర్సే యూస్ చేస్తాం. ఆ 7 రేస్ ఏమంటాము అంటే సూర్యుని యొక్క 7 గుర్రాలు అని చెప్తాం. వాటిని సప్తాస్వ అంటారు ఆ గుర్రాలని. సో ఆ ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క కలర్ తోని కోరిలేట్ చేస్తారు, అవే విబ్జిఆర్ కలర్స్. ఓకే, ఇప్పుడు ఆ గుర్రం ఉంది, ముందుకెళ్తుంది, దాన్ని ఏమంటాం? ఉత్తరాయణం అంటాం. అదే సూర్యుని రథం ఆ గుర్రాలు వెనుకకి వెళ్తే దాన్ని దక్షిణాయనం అంటాం. కానీ ఏంటి అంటే మనకు ఆ విధంగా చెప్పారు. ఇదేంటంటే కంప్లీట్ సైన్స్. సో మనం ఫస్ట్ బ్లాక్ కలర్ గురించి తెలుసుకుందాం. అందరూ బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకోండి. ఈ బ్లాక్ కలర్ ఏంటి అంటే మనకు దీన్ని నథింగ్నెస్ అంటాం. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో ఆ జీరో స్టేట్ అంటే ఆ న్యూట్రాలిటీకి వెళ్ళడానికి ఈ బ్లాక్ కలర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఏ ఆర్గన్ అయినా ఏ పార్ట్ అయినా దాని ఒరిజినల్ స్థితి వెళ్ళడానికి ఈ బ్లాక్ కలర్ బాగా యూజ్ అవుతుంది. సపోజ్ మీరు బాగా స్ట్రెయిన్ అయ్యారు, ఆలోచనలు పెరిగిపోయాయి, మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు. సో ఆ గ్రౌండింగ్ స్టేట్ వెళ్ళడానికి లేదా ఆ జీరో స్టేట్కి వెళ్ళడానికి ఈ బ్లాక్ కలర్ చాలా యూజ్ అవుతుంది. ఏం చేయాలి? దీన్ని మీ 2 బొటన వేళ్ళ కింద వేసుకోవాలి. చూడండి, ఇట్లా 2 బొటన వేళ్ళ కింద వేసుకోండి. ఓకే, కనిపిస్తుందా? కొంచెం దగ్గర పెట్టాలి. ఇదేం చేస్తుంది అంటే ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదో వాళ్ళకు వాళ్ళు పడుకునే ముందు ఏం చేయాలి అంటే ఇలా ఈ 2 బొటన వేళ్ళ గోరు కింద ఇట్లా ఒక బ్లాక్ డాట్ పెట్టుకొని పడుకుంటే వాళ్ళ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. లేదు, ఇప్పుడు అదే చెప్పాం, బ్యాక్ పెయిన్ ఉంది, ఆ స్పైన్ రిఫ్లెక్స్ లో మనం బ్లాక్ కలర్ పెట్టవచ్చు.
నెక్ పెయిన్ ఉంది, ఆ నెక్ రిఫ్లెక్స్ లో మనం బ్లాక్ కలర్ పెట్టచ్చు. హెడ్ ఏక్ ఉంది, ఇక్కడ హెడ్ రిఫ్లెక్స్ లో మనం బ్లాక్ కలర్ పెడతాం. అలా మనకు ఏ ఆర్గాన్ అయినా సరే మనం ఈ బ్లాక్ యూజ్ చేయొచ్చు. ఈ యొక్క బ్లాక్ కలర్ మాత్రమే మనం నైట్ లో కూడా యూజ్ చేయొచ్చు. మిగతా అన్ని కలర్స్ కూడా మనకు డే టైంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ బ్లాక్ కలర్ ఒకటే మనకు నైట్ లో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఎందుకు? నైట్ ఎట్లా ఉంటుంది? డార్క్ గా బ్లాక్ గా ఉంటుంది. సో ఎందుకని ఆ ఎనర్జీ, ఈ ఎనర్జీ రెండు కలుస్తాయి. దీంట్లో మేజర్ గా మనం ఈ బ్లాక్ కలర్ అనేది 3 విషయాల్లో వాడతాం. ఏంటిది అది? ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, రీజునవేషన్. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా సరే బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఈ బ్లాక్ కలర్ వాడతాం. మనకి ఎక్కడ ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ బాడీలో? చెప్పండి, ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ మేజర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ వస్తాయి? throat throat రైట్. సరే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే మీరు అన్నట్టుగానే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాం. ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి అనేది చూద్దాం. ఎవరికైనా సరే ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ కూడా అట్లానే ఉంది. చాలా మందికి మీరు చూస్తే ఏంటి అంటే కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. బయట అట్లానే ఉంది కదా. సో దానికి మనం చేయవలసింది ఏంటి అంటే ఇది మన థ్రోట్ రిఫ్లెక్స్. ఎప్పుడైనా సరే మీకు థ్రోట్ ఇరిటేషన్ ఉన్నా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ కలర్ మనం థ్రోట్ రిఫ్లెక్స్ లో వేయొచ్చు. మెయిన్ గా ఏంటి అంటే ఈ వైరస్లు అన్ని లోపలికి వెళ్ళడానికి మెయిన్ జంక్షన్ మన థ్రోటే. అందుకే మీరు చూడండి, ఏది ఉన్నా కానీ ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకు థ్రోట్ ఇరిటేషన్ కానీ ఇన్ఫెక్షన్. సో దాన్ని ఇక్కడే ఆపేయగలిగితే అది లోపలికి వెళ్ళదు, మనకి ఇబ్బంది ఉండదు. సో దీనికోసం మనం ఏం చేస్తాము అంటే ఈ థ్రోట్ రిఫ్లెక్స్ లో కనిపిస్తుందా? మీరు ఇట్లా వేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కూడా మీరు బ్లాక్ కలర్ వేయొచ్చు. సరే, ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందో ఒకసారి వేసి చూడండి. థ్రోట్ రిఫ్లెక్స్ లో కనిపిస్తుంది కదా, థ్రోట్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ వేయాలి. ఒకసారి వేసి చూపియండి అందరూ. ఇది థ్రోట్ రిఫ్లెక్స్. నెక్స్ట్, నెక్స్ట్ మేజర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి? ఆడవాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ఏమవుతుందంటే ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. యూటీఐ ప్రాబ్లం విన్నారా? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అదేంటంటే ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయాలి? ఒకటి ఏంటి అంటే ఇది మనకు సపోర్టివ్ థెరపీ. మీరు నార్మల్గా మిగతాది ఏది చేస్తున్నారో అది చేస్తూ మీరు ఈ థెరపీ చేయండి. ఓకే, ఎవరికైతే ఈ యూటీఐ ప్రాబ్లం ఉంటుందో దీంట్లో బెస్ట్ రిజల్ట్ ఉంది. చాలా మందికి ఫిమేల్స్కి ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఏం చేయండి? మిడిల్ ఫింగర్
రింగ్ ఫింగర్. దీని మధ్యలో ఇక్కడ మీరు బ్లాక్ కలర్ పెట్టుకోవాలి. చూడండి, ఇది మిడిల్ ఫింగర్, ఇది రింగ్ ఫింగర్, రెండిటి మధ్యలో. ఇది దేనికోసం? యుటిఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు. ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు. ఓకే, ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి, మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు సరిగ్గా వాటర్ తాగరు. ఎందుకు తాగరు? తాగితే వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ వస్తే వెళ్ళడం ఇబ్బంది, అవునా? కానీ ప్రాబ్లం ఏంటి అంటే, మనం నీళ్లు తాగిన తర్వాత, ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతారు, ఒక అర్ధ గంట గంట లోపలనే వస్తుందండి చాలా మందికి. గమనించారా ఎప్పుడన్నా? ఎందుకు వస్తుంది? కానీ మనం నీళ్లు తాగిన తర్వాత అది పొట్టలోకి వెళ్ళాలి, అబ్జర్వ్ అవ్వాలి, మళ్ళీ కిడ్నీకి వెళ్ళాలి, ఫిల్టర్ అవ్వాలి, అప్పుడు బయటికి రావాలి. కనీసం 2 గంటలు 2.5 గంటలు పట్టాలి. కానీ తాగిన తర్వాత అర్ధ గంట గంట లోపలనే వచ్చేస్తుంది. ఇంకా చాలా మందికి ఏంటంటే 15-20 నిమిషాలు కూడా అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, వెదర్ చల్లగా ఉన్నప్పుడు. లేదా మీరు గమనిస్తే చాలా మంది ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెంట్ యూరినేషన్, లేదా నైట్ యూరినేషన్. నైట్ ఏం చేస్తారు అంటే, పడుకుంటారు, మార్నింగ్ లేచే వరకు ఒక 2 to 3 times వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. గమనించారా ఇటువంటివన్నీ? నా క్వశ్చన్ ఏంటంటే, ఇవి ఎందుకు జరుగుతుంది? జనరల్ గా మనం నైట్ ఒక్కసారి పడుకుంటే మార్నింగ్ వరకు లేవకూడదు యాక్చువల్గా. చాలా మంది ఏంటంటే 2 times 3 times లేచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేని గురించి? ఓకే, కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటున్నారు. నిజంగా కిడ్నీ ప్రాబ్లమ్ అది వెళ్తూ ఉంటారు కదా. జనరల్ గా మీరు ఎందుకు తాగరు అంటే రీజన్ ఇదే, మళ్ళీ వాష్రూమ్ వస్తే ఇబ్బంది అవుతుంది అని తాగరు. దానివల్ల ఏమవుతుంది? అయితేనా మీరు నీరు సరిగ్గా తాగరు, దాంతో పాటు బాగా హోల్డింగ్ చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు. దాంతో మీకు ఏంటంటే ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే, దాన్ని మనం ల్యాక్ ఆఫ్ వాటర్ మెటబాలిజం అంటాం. ఏమంటాం దాన్ని? వాటర్ మెటబాలిజం అవ్వట్లేదు. అంటే ఏదైతే మనం నీళ్లు తాగుతున్నామో అది శక్తిలాగా మారట్లేదు. ఎట్లా అయితే తాగుతున్నామో అట్లానే బయటికి వస్తుంది. లేదా ఇంకేం చేస్తారు అంటే, ఏదో హాఫ్ గ్లాస్ నీళ్ళు తాగుతారు, అర్ధ గంటలో 2 గ్లా ఏంటది దానికి డబుల్ యూరినేషన్కి వెళ్తారు. అది ఎట్లా పాసిబుల్? అంటే బాడీ అనేది వాటర్ ని అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. దీనికి రీజన్ ఏంటి? దీనికి 2 కారణాలు. శరీరంలో మనకు కావాల్సినంత ఉష్ణం అంటే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయట్లేదు. దాన్ని ఏంటంటే పాజిటివ్ హీట్ అంటాం. ఇప్పుడు ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తున్నారు, దానివల్ల ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మంచిగా ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఏమవుతుంది? బాడీలో హీట్ పెరుగుతుంది, స్వెట్ వస్తుంది, అవునా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యాక్టివిటీ లేదు. మీలో ఎంతమంది డైలీ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు? వాకింగ్ అని మాత్రం చెప్పకండి. వాకింగ్ కాకుండా మీరు యోగా కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, ఆ, లేదా ఏదన్నా స్పోర్ట్స్ కానీ, ఇటువంటివి ఎంతమంది చేస్తారు? ఎంతమంది అండి? 41 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఎంతమంది చేస్తున్నారు? ఒక 4 మెంబర్స్, అంటే 10%. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, యాక్టివిటీ లేదు. సెకండ్ ఏంటి అంటే, మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు.
ఎంతమంది సన్ రైజ్ చూస్తారు ఎవ్రీడే? సార్ పడుకునేదే జనరల్గా ఏంటంటే సార్ మనం పిఎంలో పడుకొని ఏఎంలో లేవాలి. కానీ ఏం చేస్తారు, పడుకునేదే ఏఎంలో, లేచేది పిఎంలో. ఎంతమంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తున్నారు, దానికి ఎక్స్పోజ్ అవుతున్నారు? మనం చేయవలసినవి రెండు ఏంటి అంటే, ఫస్ట్ది సన్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. దాన్ని మించిన బెస్ట్ ఎనర్జీ ఏది లేదు, తెలిసిందే కదా. దాంతో పాటు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకు ఉండాలి. ఫస్ట్ది సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తారో, మీరు ఈ రోజు స్టార్ట్ చేయండి. దాంతో పాటు నేను ఇప్పుడు ఇచ్చే కలర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ 1 to 2 months లో మీరే చెప్తారు చాలా డిఫరెన్స్. ఎవరికైనా ఉందా ఈ ఇబ్బంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇది? ఆ? ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇవి చేయండి. లేదు సార్ ఇంకా మాకు తగ్గట్లేదు అంటే మమ్మల్ని వచ్చి కలవండి, మీకు మంచి ప్రోటోకాల్ ఇస్తాము. ఆ? మీకు చెప్తున్నాను కదా, నెక్స్ట్ 1 2 months లో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇట్లానే ఒకరికి ప్రాబ్లం ఉందండి, నైట్ 2 to 3 times లేస్తారు ఎవ్రీడే. ఏదో మాట్లాడుతుంటే చెప్పారు ఇట్లా ఇబ్బంది ఉంది, నైట్ ఒక 2 times 3 times లేస్తాను అని చెప్పాను. ఏం లేదండి, కొద్దిగా కలర్ లేసాను, ముద్ర చెప్పాను, ఒక 2 ప్రెజర్ పాయింట్స్ చెప్పాను. ఏ రోజైతే నేను ఇవి చేశానో ఆ రోజు నైట్ ఒక్కసారి కూడా లేవలేదు. అప్పటి నుంచి నేను చెప్పిన ప్రతి ప్రికాషన్ ఫాలో అయ్యారు. ఇప్పటి వరకు కూడా నైట్ లేవాల్సిన అవసరం రాలేదు. దీనికి ఏంటి అంటే మీరు ఫుడ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, అవి నేను చెప్తాను. సో దీనికి ఏం చేయాలి అంటే, మీరు ఎల్లో స్కెచ్ ఉందా మీ దగ్గర? మళ్ళీ బ్లాక్లోకి వెళ్దాము. సో ఇది వచ్చింది కాబట్టి ఎల్లో అండ్ స్కై బ్లూ తీసుకోండి ప్రస్తుతానికి. అందరూ ఎల్లో స్కై బ్లూ అంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయొచ్చండి మనం. దాంట్లో ఈ కలర్స్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. చూపించండి అందరూ, ఎల్లో అండ్ స్కై బ్లూ. అందరు ఇట్లా చూపియాలి అండి. ఉమ్. ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఎల్లో కలర్ని తీసుకోండి. ఎల్లో కలర్ స్కెచ్ తీసుకొని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, దీన్ని థర్డ్ జాయింట్ అంటాం. ఓకే, ఫస్ట్ ఒక ఎల్లో ఏం చేయండి అంటే ఒక ఎల్లో కలర్ లైన్ పెట్టేసేయండి ఇక్కడ, సర్కిల్. కానీ బెస్ట్ రిజల్ట్ ఉందండి ఇది. మీరు దీనికి ఎల్లో కనిపించదు, సో ఈ ఎల్లో కలర్ లైన్ పెట్టుకోండి ఫస్ట్. దీంతో పాటు స్కై బ్లూ తీసుకోండి. ఈ ఎల్లో కలర్ లైన్ మీద స్కై బ్లూ కలర్ లైన్ పెట్టుకోండి. ఇటు చూడండి, కింద ఎల్లో లైట్ గా కనిపిస్తుందా? దీనిపైన స్కై బ్లూ. ఎవరికైతే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెంట్ యూరినేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఎల్లో కలర్ లైన్ ఫస్ట్ వేసుకొని దానిపైన స్కై బ్లూ కలర్ లైన్ వేసుకోండి. ఎంతసేపు పెట్టుకోవాలి? వస్తుంది కదా క్వశ్చన్? ఎవరికైనా ఉందా ఈ క్వశ్చన్? సరే, కలర్లు అయితే వేసుకోమంటున్నారు, ఎంతసేపు వేసుకోవాలి? ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు ఏదైనా కలర్ వేసుకుంటున్నారు అంటే డే టైంలో వేసుకోవడం ఉత్తమం. ఎప్పుడు ఉత్తమం అండి?
డే టైంలో ఈ కలర్స్ వేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ చేశారు, బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం ఉంది, నువ్వు వేసుకోండి. లేదా లంచ్ ఏదో 1 o'clock 2 o'clock చేశారు, నువ్వు వేసుకోండి. మళ్ళీ ఎప్పుడు డిన్నర్ 7 8కి చేస్తారు కాబట్టి ఓకే. ఇక్కడ మీరు వేసుకున్న ప్రతిసారి కూడా 4 to 6 hours అనేది ఉంచుకోవాలి. ఎంతసేపు ఉంచాలి? 4 నుంచి 6 గంటలు మీరు ఈ వేసుకున్న కలర్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత మీరు వాష్ చేసేటప్పుడు చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. చేయకుంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ స్కై బ్లూ కలర్ ఉంది, దీన్ని సగం చేశారనుకోండి, హాఫ్ వాష్ చేస్తే ఏమవుతుంది? లైట్ అయిపోయి కొద్దిగా గ్రీన్ కలర్ లాగా ఉంటుంది. అవునా? సో ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీస్ మారిపోతాయి. అందుకని మీరేంటంటే చాలా నీట్గా వాష్ చేసేసుకోండి ఈ కలర్స్. ఓకే, క్లియర్? ఉట్టిగా కలర్లు వేస్తే సరిపోదు, మీరు ఏంటంటే కంపల్సరీ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, యాక్టివిటీ చేయాలి, అప్పుడే మెటబాలిజం పెరుగుతుంది. చాలా మంది ఏంటంటే మీకు సన్కి ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి, మీ బోన్స్ ప్రాబ్లం, మజిల్స్ ప్రాబ్లం ఏవి ఉండవండి. ఓకే, నేను అడుగుతాను ఇక, లైక్ ఏంటిది, కాలేజ్ కొంతమంది పిల్లల్ని సన్కి ఎక్స్పోజ్ కమ్మంటే అవ్వరండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో ఏసీలు ఉంటాయి, ఆ? బయట ఆఫీస్కి లేకుంటే కాలేజీకి వెళ్ళినా ఈ కాలంలో ఏసీలు ఉన్నాయి. బయట ఎక్కడ తిరిగినా కానీ కార్లో తిరుగుతారు, కార్లో కూడా ఏసీ ఉంది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, సన్కి ఎక్స్పోజ్ అవుతే మేము ట్యానింగ్ అవుతాము, ఆ ట్యాన్ వల్ల మేము ఎక్స్పోజ్ అవ్వము అని చెప్తున్నాం. చూడండి, ట్యానింగ్ అవుతే ఏం చేయొచ్చు, ఏదో ఫేషియల్ ఏదో చేసుకుంటే పోతుంది. కానీ ఇంట్లో ఏసీలలో కూర్చుంటే విటమిన్ డి వస్తుందా? ఏసీలో కూర్చుంటే ఎనర్జీ వస్తుందా? ఆ? ఎవరన్నా టీఎం కానీ టీసీఎం వాళ్ళు ఉన్నారా దీంట్లో? టీఎం చేసిన వాళ్ళు కానీ టీసీఎం చేసిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు? టీసీఎం కానీ టీఎం అక్యుపంచర్ చేసిన వాళ్ళు ఒక్కరు, ఇంకా ఇంకెవరికి వచ్చు? ఉమ్, ఇద్దరు. వీళ్ళకి ఏంటి అంటే ఇన్ యాంగ్ అని ఉంటాయి. మన ఆర్గన్స్ ఫంక్షన్ చేయాలి అంటే మనకు కావాల్సింది యాంగ్ ఎనర్జీ. అది ఫ్రీగా దొరికే సోర్స్ ఏంటంటే సన్లైట్. సో అంత మంచి సోర్స్ ని మనం ఏం చేస్తున్నామంటే యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఏదో ట్యానింగ్ అవుతామని చెప్పేసి. సో అది యూటిలైజ్ చేసుకోవట్లేదు కాబట్టి మనకి ఇన్ని ప్రాబ్లమ్స్. సో ఏం చేస్తారు రేపటి నుంచి? ఎక్స్పోజ్ అవుతారా సన్లైట్ కి పొద్దున? ఎంతమంది చేస్తారు? వెరీ గుడ్. దాంతో పాటు కొద్ది కొద్దిగా యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి, ఒక ప్రాపర్ యాక్టివిటీ. వాకింగ్ నేను అని చెప్పను, ఏదైనా సరే యోగా చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఇటువంటి యాక్టివిటీస్ చేయండి. ఓకే, దాంతో పాటు ఈ కలర్స్ వేసుకోండి, మీరు డిఫరెన్స్ చాలా ఫాస్ట్గా చూస్తారు. ఓకే, మళ్ళీ మనం బ్లాక్ కలర్కి వద్దాం. ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇది యూటీఐ. సరే, మీరేం చేస్తారు? ఏదో కొద్దిగా లేట్ చేశారు, థ్రోట్ లో ఇన్ఫెక్షన్ ఆపలేదు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అది? ఆ? ఎక్కడికి వెళ్తుందండి? కోల్డ్ ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, నెక్స్ట్ వెళ్ళేది లంగ్స్ కి. ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మనం చాలా చూసాం, చాలా మందికి లంగ్స్ చాలా ఇబ్బంది పడ్డాయి. లేదా ఇప్పుడు చల్లగాలిలో తిరిగితే ఏదో ఒక బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది, ఎస్పెషల్లీ ఏంటంటే చిన్నపిల్లలకు. వెదర్ మారింది కాబట్టి వాళ్ళకి చూస్తే కొద్దిగా
ఏంటిది నోస్ బ్లాక్ అవడము, బ్రీతింగ్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. సో ఎవరికైతే ఈ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి ఏం చేయాలి? లంగ్ లంగ్ రిఫ్లెక్స్ లో మీరు బ్లాక్ కలర్ వేసుకోండి. ఇది ఒక 2 లంగ్స్ అనుకోండి. ఇక్కడ మీరు బ్లాక్ కలర్ వేసుకోండి. కావాలంటే దాన్ని నింపేసేయండి లంగ్స్ బ్లాక్ కలర్ తో. కనిపిస్తుందా? ఇక్కడ ఏదైతే మనకు బల్జీ పార్ట్ ఉందో ఇక్కడ మనకు లంగ్స్ ఉంటాయి. సో ఎవరికైతే లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ బ్లాక్ కలర్ వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకోవాలి? లంగ్ రిఫ్లెక్స్ లో. ఎందుకంటే లంగ్స్ అనేది మన ఇమ్యూనిటీకి సంబంధించింది. ఇక్కడ మనం ఏంటంటే చాలా వరకు పొల్యూషన్ లో ఉన్నాం. సో పొల్యూషన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ లంగ్స్ అనేటి ఇబ్బంది పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో, ఈవెన్ బెంగళూరులో బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ. మీరు పిల్లలలో చూస్తే డే బై డే ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేటివి పెరుగుతున్నాయి. గమనించారా? సో ఏమన్నా అటువంటి దాంట్లో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే ఈ బ్లాక్ కలర్ బాగా పనిచేస్తుంది. ఈ లంగ్స్ తో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు స్టమక్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఏం చేస్తారు? ఏదో పిల్లలు బయటికి వెళ్తారు, బయట ఏదో ఫుడ్ తినేసి వస్తారు, కడుపు నొప్పి అంటారు. లేదా ఫుడ్ తింటారు, చూస్తే ఒక 3-4 డేస్ తర్వాత ఫీవర్ వస్తుంది. ఇది జరుగుతూ ఉంటుంది కదా. ఏం చేస్తారు? బయటికి వెళ్ళి ఏ పానీపూరియో, ఆ, చాలా పవిత్రంగా ఉంటాయి అవి. దాంతో పాటు ఇంకొన్ని తింటారు. ఏంటి అంటే అవి కొన్నేమో నూనెలో మునుగుతాయి, కొన్నేమో నూనెలో తేలుతాయి, ఇంకొన్నేమో ఆ నూనెలో ఈత కొడుతూ ఉంటాయి. ఆ? సో అటువంటివి తింటారు. తినగానే ఏమవుతుంది? ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసి ఏదో కడుపు నొప్పి అంటారు. ఆ? బాగుంటాయి కదా అవి. ఉమ్. ఈసారి కడుపు నొప్పి వచ్చింది, నెక్స్ట్ టైం తినకుండా ఉంటారా? ఆ. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే స్టమక్ ఇబ్బంది పడుతుంది. మనకి ఏంటంటే చాలా మందికి ఆ మనకు స్టమక్ అనేది అన్నిటికీ మూలం. మీరు స్టమక్ ని కనుక బాగా చూసుకుంటే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూ రాదండి. మనకు స్టమక్ నుంచే అన్ని ఇష్యూస్ వస్తాయి. ఓకే. అందుకే పాతకాలంలో మీరు చూస్తే మనకు ఫుడ్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సమ్మర్లో జనరల్గా మనకు ఏమన్నా ఫాస్టింగ్స్ ఉంటాయా? ఉండవు. కానీ వింటర్ టైంలో వస్తుంది కదా 15వ తారీఖు తర్వాత ఏముంది? ఆ, శ్రావణ మాసం ఉంది కదా, ఫాస్టింగ్స్ చేస్తారా? దాని తర్వాత మళ్ళీ నవరాత్రులు ఉన్నాయి కదా, అప్పుడు ఫాస్టింగ్ చేస్తారా? అంటే ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మన జఠరాగ్ని తక్కువగా ఉంటుంది. మనం హెవీ ఫుడ్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వదు. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాము అంటే ఈ టైంలో ఫాస్టింగ్స్ కానీ, అంటే అల్పాహారం తీసుకోవడం కానీ చేయడం ద్వారా మన స్టమక్ ని, మన డైజెషన్ ని ప్రొటెక్ట్ చేస్తాం. అంటే సిమిలర్ గా ఏంటి అంటే మీరు వండుతారు కదా కిచెన్ లో,
మీరేం చేశారంటే ఫుల్ ఫ్లేమ్ లో పెట్టారండి. ఫుల్ ఫ్లేమ్ లో పెట్టి ఏదో కర్రీ వండుతున్నారు. ఏం జరుగుతుంది? మాడిపోతుంది. అంతే కదా? మరీ లో ఫ్లేమ్ లో ఉంది అసలు. ఫైర్ వచ్చి రానట్టుంది. అప్పుడు ఏమవుతుంది అది? కుక్ అవ్వదు. హాఫ్ బాయిల్డ్ అంటారు, లేకుంటే అది క్వార్టర్ బాయిల్డ్ అంటారు. హెల్త్ కాన్షియస్ అని చెప్పి తినాల్సి వస్తుంది. కానీ అది కుక్ అవుతుందా? అవ్వదు. ఎప్పుడైతే ఆ ఫైర్ సమంగా ఉంటుందో, బ్యాలెన్స్డ్ గా ఉంటుందో, అప్పుడు మాత్రమే బాగా జరుగుతుంది కదా వంట. అట్లానే మన శరీరంలో కూడా ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్ పేరేంటి? జఠరాగ్ని అంటాం దాన్ని. ఇప్పుడు ఈ జఠరాగ్ని బాగా ఎక్కువగా ఉంది. మీరు ఏదో ఫుడ్ వేస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది? అది అది కూడా భస్మంలో, అదేంటి, భస్మం అవుతుంది మాడిపోయి. అందుకే ఎవరైతే ఈ జఠరాగ్ని ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎంత తిన్నా కానీ లీన్ గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏది వేసినా మనం ఫైర్ లో వేస్తే ఏమవుతుంది? బూడిదే అవుతుంది. సో వాళ్ళకి అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఎవరికైతే ఈ జఠరాగ్ని తక్కువగా ఉంటుందో మేజర్ గా వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే దీంతోనే మందాగ్ని అంటాం దీన్ని. చాలా లో ఫ్లేమ్. అప్పుడు ఏమవుతుంది? తిన్నది డైజెస్ట్ అవుతుందా? కానీ ఏం చేస్తాం మనం? మనకేమో డైజెస్టివ్ ఫైర్ చాలా తక్కువ, ఆ? కానీ కోరికలేమో చాలా ఎక్కువ. ఆ? ఎట్లా ఉంటుంది? ఒక బిర్యానీ తినాలి, తిన్న తర్వాత దానికి ఒక ఫస్ట్ స్టార్టర్స్ ఉండాలి, తర్వాత బిర్యానీ తినాలి, మెయిన్ కోర్స్, దాని తర్వాత డెజర్ట్స్ ఉండాలి. పోనీ దాంట్లో అయినా ఏమన్నా అగ్నిని పెంచే పనులు చేస్తున్నామంటే అన్ని తగ్గించే పనులే. ఏం చేస్తున్నాం? కూల్ డ్రింక్స్ తాగుతాము, ఐస్ క్రీమ్ తింటాము, ఇవన్నీ చేస్తాం కదా. మళ్ళీ స్వీట్లు తింటాము. ఆ? ఒకటి తిని ఆగుతారా? లేదు లేదు, బాగుంది అని చెప్పి ఇంకో రెండు తింటారు. అసలే తక్కువ ఉంది, మళ్ళీ మీరు ఇంత హెవీ ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ ఎట్లా అవుతుంది? సో వాళ్ళు ఏమవుతుంది అంటే అది అన్డైజెస్టెడ్ దాంట్లో ఉండి మనకు ఇష్యూస్ అన్ని దాని వల్లే వస్తాయి. ఇప్పుడు డైజెస్టివ్ ఫైర్ బాగుందండి, మీరు బయట ఏది తిన్నా ఏం కాదు. చాలా మందికి ఏంటంటే ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత ఇండైజెషన్, గ్యాస్ట్రిక్, ఈ కఫం ఫామ్ అవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. చూసారా? ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇది? ఎందుకు అంటే లివర్ ఎనర్జీ తగ్గింది అక్కడ. డైజెషన్ కి మనకు మెయిన్ ఏంటంటే లివర్. సో అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అందుకే ఈ కాలంలో ఏంటంటే అందరికీ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది, నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ మన లివర్ రిఫ్లెక్స్ లో మీరు బ్లాక్ కలర్ పెట్టొచ్చు. ఆ లివర్ ఎనర్జీ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే స్టమక్ వెళ్ళాల్సిన ఎనర్జీ వెళ్ళదు. ఎందుకు? ఏం చేస్తుంది? ఒక బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అది డైజెషన్ కి బాగా పనిచేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ తిన్నా, ఏదన్నా కొద్దిగా హెవీ ఫుడ్ తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇండైజెషన్ వచ్చేసి దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎవరికైతే ఈ స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవచ్చు స్టమక్ పాయింట్ లో. కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇన్ని కలర్లు ఉండేసరికి? కలర్ఫుల్ గా మారిపోయిందండి చెయ్యి. నాకు తెలిసి ఈసారి హోలీ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు. అంతేనా? ఎవరికైనా స్టిఫ్నెస్ ఉంది, పర్పుల్ కలర్ పూసేసేయండి. పెయిన్స్ ఉన్నాయి, స్కై బ్లూ కలర్ పూసేసేయండి. లేదు, వాళ్ళని జీరో స్టేట్ కి తీసుకెళ్ళాలి, ఒక బ్లాక్ కలర్. నాకు తెలిసి మీరు అన్ని ఒక్కొక్క డ్రమ్ లో పెట్టేసుకొని ఇట్లా చేసేసేయండి.
ఏమంటారు దాన్ని? మేకింగ్ లైఫ్ కలర్ఫుల్ అంటారు. సో ఈ కలర్స్ తోని అంత బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదేంటిది? మనకు మన స్టమక్ స్టమక్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇది, లేదా లివర్ ఉన్నప్పుడు మనం లివర్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా ఫీవర్ లో. మీకు జాండీస్ కానీ ఇవన్నీ కూడా ఫీవర్స్ దేనికి వస్తాయండి? లివర్ వల్లే. సో అప్పుడు మనం ఏంటి అంటే లివర్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు. లేదు మీకు ఏదో కోల్డ్ ఉంది, నోస్ బ్లాక్ అయ్యాయి, ఆ బ్యాక్టీరియా ఏదో మీ నోస్ లో ఉంది అనుకున్నప్పుడు రెండు నోస్ పాయింట్స్ లో బ్లాక్ కలర్ పెట్టేసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్ గా గీస్తున్నాను. ఓకే, నోస్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ పెట్టేసుకోండి. లేదు, ఆ, అందరికి ఒక మంచి హ్యాబిట్ ఉంటుంది ఈ కాలంలో. చాలా ఏంటిది, దాంట్లో కూడా ఎక్స్పర్టీస్ ఉంటారు, ఎక్స్పర్టైజ్ అయ్యే హ్యాబిట్ అది. ఏం హ్యాబిట్ అది? ఒక మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు రోజు. ఏం ఎక్సర్సైజ్ అది? ఆ? ఇట్లా అంటూ ఉంటారు, ఈ ఒక్క ఫింగర్ మాత్రమే కదులుతూ ఉంటుంది, కానీ దాని ఇంపాక్ట్ హోల్ బాడీ మీద ఉంటుంది. ఏం ఎక్సర్సైజ్ అది? రీల్స్ స్క్రోలింగ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఐస్ స్ట్రెయిన్ అవుతాయి, దానికంటే ముందు మైండ్ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆ చూసి చూసి ఎవరైతే స్ట్రెయిన్ అవుతారో వాళ్లకు ఈ ఐ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ వేసుకోండి. ఓకే. లేదు సార్, ఆ? మా పిల్లలు చాక్లెట్ తింటుంటే బాగుందని మేము తిన్నాం. ఆ? లేదా మాకు స్వీట్స్ తినే అలవాటు ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక రోజు టూత్ సెన్సిటివిటీ, టూత్ పెయిన్ వస్తుంది. అవునా? ఎస్పెషల్లీ పిల్లలు ఏంటంటే ఈ చాక్లెట్ తిని అది స్టిక్ అయిపోయి దాన్ని నీట్గా వాష్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే ఈ క్యావిటీస్, ఈ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. రైట్? సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇది టీత్ రిఫ్లెక్స్. ఈ టూత్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఎటువంటి టూత్ ఏక్ ఉన్నా, టూత్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్నా ఇది బాగా పనిచేస్తుంది. ఏంటిది? ఏం రిఫ్లెక్స్ ఇది? టూత్ రిఫ్లెక్స్. సో ఇది మన బ్లాక్ కలర్ కి సంబంధించింది. ఓకే, ఒకసారి వెరీ క్విక్ గా రిపీట్ చేస్తాను నేను. ఆ? మీరు కూడా ఎట్లా ఉండాలంటే అందరూ జ్ఞానముద్ర పెట్టుకొని వినాలి ఇది, మళ్ళీ మర్చిపోకుండా. మళ్ళీ రేపు వచ్చాక సార్ మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏ కలర్ వేయాలి, ఎక్కడ వేయాలి అని అడగద్దు. ఓకే, అందరు జ్ఞానముద్ర పెట్టుకోండి. ఇప్పుడు వినండి. ఫస్ట్ ఏంటిది అంటే ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదో తంబ్ నేల్ కింద బ్లాక్ కలర్ పెట్టాలి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు నెక్ రిఫ్లెక్స్ లో బ్లాక్ పెడతారు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ రిఫ్లెక్స్ లో బ్లాక్ పెడతారు. స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో పర్పుల్. పెయిన్ తగ్గడానికి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో స్కై బ్లూ ప్లస్ పామ్ లో నెంబర్ 2 విత్ స్కై బ్లూ. ఓకే, దీంతో పాటు బాడీలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో థ్రోట్ రిఫ్లెక్స్ లో, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లాక్ కలర్, యూటీఐ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ, లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లంగ్ పాయింట్ లో, స్టమక్ ఉంటే స్టమక్, లివర్ ఉంటే లివర్ పాయింట్ లో. ఓకే, దీంతో పాటు నోస్ కోల్డ్ ఉన్నప్పుడు నోస్ రిఫ్లెక్స్ లో పెట్టచ్చు.
ఐస్ స్ట్రెయిన్ అయినప్పుడు ఐ రిఫ్లెక్స్ లో పెట్టచ్చు. టూత్ ఏక్ కానీ టూత్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టీత్ రిఫ్లెక్స్ లో పెట్టచ్చు. ఓకే, ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. స్టార్టింగ్ లో బ్యాక్ పెయిన్ ఎంతమందికి ఉంది? ఎవరు చేశారు బ్యాక్ పెయిన్ కి ప్రోటోకాల్స్? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇవి పెట్టారు కదా, ఇవి ఎవరండి? ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? ఎవరు వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. రమాదేవి గారు ఒకసారి మీరు చేశారా? ఉమ్, కొంచెం చేశాను సార్. ఇంట్లో ఉందండి. కొంచెం బెటర్ గా ఉంది, రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయ్యారా? ఎంతసేపు అయిందండి పెట్టి? ఒక రిలాక్స్ అయ్యాను. 25 మినిట్స్ అయిందా? ఆ, ఆ, అయిందండి. ఎంత పర్సెంట్ రిలాక్స్ అయ్యారండి? ఒక 25% తగ్గి ఉండొచ్చు. సూపర్ అండి. ఒక్క రోజు మీరు ఒక 25 మినిట్స్ లో ఎప్పటి నుంచి ఉంది మీకు ఇది? అంటే నాకు వర్క్ ఎక్కువైనప్పుడు వస్తుంది సార్. పొద్దున కొంచెం పని ఎక్కువ అయ్యి అట్లా వచ్చింది. ఇప్పుడు ఇలా రిలాక్స్ కూర్చొని అలా చిన్ముద్ర చేశాను కదా, బాగా మంచిగా అనిపించింది. సూపర్ అండి, ఇది కంటిన్యూ చేయండి, మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ ఇంకెవరన్నా చేస్తారా? ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా అనేది ఈ కలర్స్ది? ఇంకెవరు చేయలేదా? గుడ్ స్టూడెంట్స్. ఓకే, అంటే ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఈ రోజు క్లాస్ గురించి అడగండి. మిగతా మనం నేర్చుకుంటాము, ఈ రోజు క్లాస్ గురించి అడగండి. సార్ నేను లెఫ్ట్ హ్యాండ్ ఇది వేసుకున్నాను, లైట్ లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ వేసుకున్నాను. ఉమ్, అంటే అది నాకు స్టిఫ్నెస్ పెయిన్ అనేది, అంటే నేను ఎక్కువసేపు కింద కూర్చున్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినట్లు అయిపోతాయండి. ఉమ్, సో నేను నా దగ్గర పర్పుల్ లేదు, సో స్కై బ్లూ కలర్ లెఫ్ట్ లిటిల్ ఫింగర్ కి వేస్తాను. ఓకే ఓకే, ఎట్లా ఉంది? సార్ ఫ్రీగా ఉంది, అంటే ఒక్కసారి లేచినప్పుడు ఇంకా కాళ్ళు పట్టేసినట్టు తిమ్మిరెక్కినట్లు అట్లా ఉంటాయి జనరల్ గా. అంటే ఈ క్లాస్ 2 hours నేను కంటిన్యూ కింద కూర్చున్నప్పుడు అట్లా వస్తున్నాయి. ఓకే, మీరు చెయ్యండి. ఇంకోటి ఏం చేయండి అంటే, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్ వేయాలండి. ఇట్లా ఒక రెడ్ కలర్ లైన్ వేయాలి ఇక్కడ. అంటే సైడ్ నా సార్ అది? లైన్ అండి, లైన్. కాదు, అంటే మిడిల్ లో కాకుండా సైడ్. సైడ్ సైడ్ కి ఇన్సైడ్ వేయాలి రెడ్ కలర్. లిటిల్ ఫింగర్ సైడా సార్? ఆ లిటిల్ ఫింగర్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి వేయాలి. ఇండెక్స్ ఇండెక్స్ అది రింగ్ ఫింగర్ అండి, అది ఇండెక్స్. నేల్ కి ఆ, ఇంకా స్ట్రైట్ కిందికి వేసేసండి. ఓకే, అన్మ్యూట్ మేడం. సార్ ఇవి మధ్యలో పొరపాటున అంటే మనకు తడిచితే వాటి ఎఫెక్ట్ ఉంటుందా అట్లా? అదేమీ ఉండదా? ఇక్కడ ఏంటి అంటే మేజర్గా మీకు కొన్ని కలర్స్తో ఇబ్బంది లేదండి. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది, ఏం కాదు. కానీ ఇప్పుడు లైట్ బ్లూ ఏమవుతుందంటే లైట్ గ్రీన్గా మారుతుంది. అంటే డార్క్ కలర్స్ కొన్ని లైట్ కలర్స్గా మారుతాయి. సో అట్లా ఆ కొద్ది కలర్స్లో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కలర్ మారినప్పుడు దాని తత్వం కూడా మారుతుంది, దాని ఎనర్జీస్ మారుతాయి. సో అందుకని ఆ కలర్స్లో జాగ్రత్తగా ఉండాలి. అట్లా అయినప్పుడు నీట్గా మొత్తం వాష్ చేసుకోండి, మళ్ళీ వేసుకోండి. మిగతా కలర్స్లో ఇప్పుడు బ్లాక్ ఉంది, దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు, అట్లా చేయొచ్చు. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే, భాగ్య గారు. నమస్తే అండి.
సార్ ఇది మేము లేడీస్ గోరింటాకు పెట్టుకుంటాం కదా, అది ఆ, మరి రెడ్ అవుతుంది. అప్పుడు ఈ కలర్స్ వేస్తే ఏమైనా ఎఫెక్ట్ మారుతుందా? పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఎమర్జెన్సీలో పెట్టుకోవచ్చండి. ఎమర్జెన్సీలో పెట్టుకోవచ్చా? ఓకే సార్. ఎందుకంటే గోరింటాక్ అనేది చాలా మంచిది. మీరు ఎందుకు వాడతారండి అది? అది ఒంట్లో వేడిని తీసేస్తుంది అంటారు. అవును, ఒంట్లో మళ్ళీ వేడి ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఇది ఉన్నా హీల్ అయిపోతుందండి అది పెట్టుకుంటే. అవును, ఒక ఇదేంటి? ఫింగర్ దగ్గర ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే గనక ఫుట్ లో అది ఉమ్. పెట్టుకుంటే నయం అయిపోతుంది. ఇది మీ ఒంట్లో వేడిని తీయడమే కాకుండా మీ ఉమ్, మైండ్ ని కామ్ డౌన్ చేస్తుంది. ఓకే సార్. ఓకే, ఏమవుతుందంటే మైండ్ లో ఆలోచనలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బాడీలో హీట్ పెరుగుతుంది. ఓ జనరల్ గా ఏంటంటే మీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఉమ్, కంపేరిటివ్లీ. ఉమ్, సో దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే అండి. నెక్స్ట్ రమణి గారు. సార్ ఇది ఇప్పుడు వర్క్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇంత ఇంత డార్క్ గా ఒకవేళ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అన్నిటికీ కలర్స్ వేసుకొని వెళ్తే అందరు కొంచెం వెరైటీగా చూస్తారేమో కదా, చూడండి అప్పుడు ఏం చేయాలి? చెప్పండి. కాదు, ఈ రోజు మిమ్మల్ని వెరైటీగా చూస్తారు, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళే మీ దగ్గరికి వచ్చి కలర్లు వేయించుకుంటారు. యా, అంటే ఓకే, డార్క్ గా వేయాలా సార్ బాగా? అంటే కొద్దిగా చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, యా, ఈ రకంగా వేయండి. లైట్ కలర్స్ లైట్ గానే ఉంటాయి, ఈ డార్క్ కలర్స్ డార్క్ గా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ది ఒకటి చెప్పారు కదా, డాట్ ఐ మీన్ ఆన్ ద లెఫ్ట్ థంబ్ కింద అది. సో 4 to 6 hours పెట్టమన్నారు. అవును, ఇంత పెట్టొచ్చు, లేదా ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు మొత్తం కూడా మీరు బ్లాక్ కలర్ వేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలా, లేకపోతే ఎలాంటి క్లైమేట్ కైనా అది ఏదైనా కలర్ ఓకే, అనేది ఏ ఎనర్జీస్? క్లైమ్ మీ ఇది కలర్స్ పెట్టేసుకొని మీ పని మీరు చేసుకోండి. అచ్చా, ఓకే. వాష్ మీరు మట్టుకు ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా కడిగేసి పడుకోవాలి. మీరు 4 to 6 hours తర్వాత వాష్ చేసుకున్నప్పుడు నీట్ గా వాష్ చేసుకోండి, హాఫ్ ఆఫ్ కాకుండా నీట్ గా వాష్ చేసుకోండి. ఓకే, ఓకే. ఒకవేళ వాష్ చేయడం మర్చిపోతే ఎండ్ ఆఫ్ ది డే ఏం కాదు. ఏం కాదా సార్? ఓకే. డే టైమ్ లో ఇది వేసుకుంటే పిల్లలకి కూడా పనిచేస్తుందా సార్? అంటే 13 years 12 పనిచేస్తుందండి, years పనిచేస్తుందండి. ఎనీ సైంటిఫిక్ రీజన్ ఉందా సార్ దీనికి? సారీ ఫర్ ఉందండి, ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఉందండి. ఓకే. కలర్స్ ని బట్టి అది ఫ్రీక్వెన్సీ అట్రాక్టింగ్ అని. ఉంటుందండి ప్రతి కలర్ కి. నేను చెప్తాను, ప్రతి కలర్ కి మనకు ఒక ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, దాని ఎంత ఉంటుంది? 10⁸ కానీ ఇప్పుడు ఆ 10⁸ ఉన్న మొబైల్ ఫోనే మనకి ఇన్ని వండర్స్ చేస్తున్నప్పుడు దానికంటే ఎక్కువ పవర్ ఉన్నటువంటి కలర్స్ ఇవి 10⁻14 నుంచి స్టార్ట్ అవుతాయండి. దీన్ని మనం వైబ్రేషనల్ థెరపీ కానీ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. ఇది ఇప్పుడు మనకు సింపుల్ గా చెప్తాను, సన్ రేస్ ఉన్నాయి, దాని నుంచి మనకు ఎనర్జీ వస్తుందా? ఎండలో కూర్చోవడం వల్ల మనం హెల్తీగా అవుతామా ఎర్లీ మార్నింగ్ సన్లో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే దాంట్లో ఒక ఎనర్జీ ఉంది. ఆ సన్ లైట్ నుంచే మనకి కలర్స్ అన్ని వచ్చాయి. ఈ కలర్స్ ప్రతి దానికి ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఉండడం ద్వారా దానికి ఒక కరస్పాండింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందుకే ఆ కలర్ మనం పెట్టడం ద్వారా ఆ రిజల్ట్స్ వస్తాయి. లేదు, ఇంకా సింపుల్ గా చెప్పాలి, మీరు బాగా కోపంగా ఉన్నారు, ఆ? ఏం చేస్తారు? పక్కన ఏదో మంచి గార్డెన్ ఉంది లేదా ఫారెస్ట్ ఉంది, జస్ట్ ఒక వాక్ వెళ్తారు, ఏమవుతుంది ఒక 1-2 minutes లో? ఆ గ్రీన్ లీవ్స్ చూడగానే మైండ్ ఆటోమేటిక్ గా కామ్ డౌన్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఎందుకు? ఆ కలర్ యొక్క ఇంపాక్ట్ అది. మనం కూడా ఏం చేస్తామంటే మన మైండ్ కామ్ డౌన్ అవ్వాలి, ఆ యాంగర్ ఇరిటేషన్ తగ్గాలి అంటే డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తాం. సో నేచర్ లో ఏమైతే జరుగుతుందో ఆ కలర్స్ ని మనం ఈ థెరపెటిక్ పాయింట్ లో యూజ్ చేస్తున్నాం. ఓకే, క్లియర్? మీరేంటంటే కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి, అట్లీస్ట్ తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతున్నామని. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే చేసుకోవడం బెటర్. లక్ష్మి గారు. సార్
ఇది డిన్నర్ చేసిన తర్వాత వేసుకోకూడదు, ఓన్లీ డే టైమే వేసుకోవాలి. అది లంచ్ తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి ఏంటి ఏమన్నా ఉంటుందా అండి, లేకపోతే మనం వేసేసుకోవచ్చా? ఇవేంటి అంటే నైట్ టైంలో రిజల్ట్స్ చాలా తక్కువగా ఇస్తాయండి. ఒక బ్లాక్ ఒకటి వాడచ్చు. ఓకే సార్. డే టైంలో ఈ కలర్స్ వేసుకోవడం ద్వారా దాని రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇదేంటి అంటే మనం 4 to 5 అవర్స్ ఇప్పుడు రైట్ హ్యాండ్ లో వేసుకున్నాం, ఇదే హ్యాండ్ తో ఫుడ్ తినాలి. ఇవేంటి అంటే కొద్దిగా కెమికల్స్ ఆ, ఫుడ్ లోకి వెళ్తాయి కదా. అవునవును. అందుకని తిన్న తర్వాత వేసుకుంటే మళ్ళీ తినే ముందు నీట్ గా వాష్ చేసుకొని తినొచ్చు. అదే సార్, ఇప్పుడు మేము రైట్ హ్యాండ్ అదే మనం పామ్స్ లో వేసుకున్నాము, స్వెట్టింగ్ ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొద్ది నాకు స్వెట్టింగ్ ఉంటుంది, ఆ, మనం బయట వర్క్స్కి వెళ్ళిపోయినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది కదా, పర్వాలేదా? ఏం కాదండి, స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఏం పర్వాలేదు. ఏం కాదు, ఏం కాదు. ఓకే ఓకే. దాంతో ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. మేము ఏం చేస్తామంటే జనరల్ గా మేము లిటిల్ ఆర్ట్ యాడ్ జెల్ వాళ్ళది లిటిల్ ఆర్టిస్ట్ కానీ డోమ్స్ కానీ బ్రష్ పెన్స్ వాడతాం. ఓకే, మార్కర్లు ఇవి యూజ్ చేయకండి, ఈ పెన్స్ యూజ్ చేయండి. యాడ్ జెల్ వాళ్ళ లిటిల్ ఆర్టిస్ట్ కానీ డోమ్స్ కానీ అదొక 150 రూపీస్ ఏమో ఉంటుంది, ఇది ఒక 200 రూపీస్ ఉంటుంది. తెచ్చుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 6 months 1 year వరకు వస్తుంది ఫ్యామిలీ మొత్తానికి. ఓకే, కరెక్ట్ అండి, ఉన్నాయి కదా, కూరపాటి గారు తెచ్చారు కదా. ఓకే, ఇంకెవరికన్నా ఉన్నాయా డౌట్స్? వంశీ గారు ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా మనకు? సో ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ ఎలా ఉందండి? ఫస్ట్ ఒకసారి వాళ్ళ క్లాస్ ఎలాగుందో టెక్స్ట్ కానీ లైక్ సింబల్ కానీ ఒకసారి చెప్పండి. కలర్ థెరపీ మీద క్లాస్ ఎలాగుంది మీకు? చాలా వరకు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి అనుకున్నాను. ఇందులో ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు కలర్ థెరపీ. సో ఇవాళే కలర్ థెరపీ మాకు ఎప్పుడూ తెలీదు, ఇవాళ మేము ఫస్ట్ టైం కలర్ థెరపీ క్లాస్ అనేది అటెండ్ అవుతున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వై అని టైప్ చేయండి. ఓన్లీ ఫస్ట్ టైం మేము కలర్ థెరపీ వింటున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వై అని టైప్ చేయండి. రైట్ 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 అండి. ఇలా మీకు డిఫరెంట్ థెరపీస్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ క్లాసెస్లో. నెక్స్ట్ మీకు సౌండ్ హీలింగ్ క్లాస్ కూడా ఉంటుంది, పంచకర్మ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ హోమియోపతి ఎలక్ట్రో హోమియోపతి క్లాస్ కూడా ఉంటుంది. ఇంకో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బోన్ సెట్టింగ్ కూడా ఉంటుంది అనమాట మీ క్లాస్. ఇప్పటి వరకు ఎవరు చేయని బోన్ సెట్టింగ్ క్లాస్ కూడా మన ఒక అవేర్నెస్ లాగా ఒక దాని యూస్ఫుల్ కంటెంట్ అనేది కూడా మీకు త్వరలోనే మీ ముందుకు వస్తుంది. సో సో ఇందులో మనకి మా గ్రూప్లో లేని వాళ్ళు ఒక్కసారి మా రెగ్యులర్ అప్డేట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను లింక్ పెడతాను. లేని వాళ్ళు ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం. సరే, గ్రూపులో లేవు, మేము ఇప్పటి వరకు ఈ గ్రూపులో లేవు అనుకున్న వాళ్ళు ఈ గ్రూప్ లింక్ పెట్టాను. సో చాట్ లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి. అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ లేటెస్ట్ అన్ని కూడా ఇంకా కొత్త కొత్త థెరపీస్ ఇంట్రడక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు మీరు క్లాస్ విన్న మన అభినవ్ యాక్చువల్లీ యోగా అండ్ ముద్ర ఇంటర్నేషనల్ థెరపిస్ట్. సో ఇవాళ మీకు ఏంటంటే ఈయన నేర్చుకున్న అభినవ్ నేర్చుకున్న గురువు యొక్క క్లాస్ అనేది మనకు హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 5th and 6th జరుగుతుంది. దాన్ని ఒక్కసారి నేను లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మనకి అభినవ్ నేర్చుకున్నాక గురువు అనమాట. అంటే కొత్త వాళ్ళే చెప్తున్నాను. డాక్టర్ బసవరాజు గారు, పిహెచ్డి ఇన్ పల్స్.
సో బసవ యాక్టివ్ అకాడమీ అనేది బెంగళూరులో ఆయన చాలా లీడింగ్లో ఉన్నారు ఇప్పుడు. ఇంచుమించుగా ఒక కొత్త వాళ్ళకి నేను చెప్పేది, ఇంచుమించుగా ఒక 1,00,000 మందికి ట్రీట్మెంట్ చేసి ఉంటారు ఆయన 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో. ఇది కాకుండా ఆయన రెగ్యులర్ ఒక 20,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అయితే ఇచ్చి ఉంటారు త్రూఅవుట్ నాట్ ఓన్లీ ఇండియా అండి, గ్లోబల్గా ఆన్లైన్లో కానీ టోటల్ డైరెక్ట్ వచ్చిన క్లాసులు కానీ ఆఫ్లైన్ క్లాసులు కానీ ఇవన్నీ క్లాసెస్ అనేవి ఆయన ద్వారా ఒక 1,00,000 మంది వరకు ఈ యొక్క శిక్షణ అనేది పొంది వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇది అప్కమింగ్ క్లాసు అనేది ఉంటుంది ఆయనదే. ఇప్పుడు మన అభినవ్ గురువు అనమాట, యాక్చువల్ కలర్ థెరపీలో అభినవ్కి గురువు ఆయనది. మనకు హైదరాబాద్లో 4-5 సెప్టెంబర్లో ఒక మంచి క్లాస్ అనేది జరుగుతుంది. గతంలో మనం చేసిన ఈయన ఇన్వెన్షన్ అయినటువంటి TEM అనే క్లాస్కి ఇంచుమించుగా 100 పైన వచ్చారు. సో ఈసారి కూడా విపరీతంగా మనకి అంటే ఎంక్వైరీస్ అవి ఉన్నాయి. అంటే ఇది యూస్ఫుల్ కోర్సు. సో సింగిల్ పాయింట్ ఆక్యుప్రెషర్. సో మీరు రెగ్యులర్గా ఆల్రెడీ మేము చేసిన ఈ 15 days 10 days నుంచి ఏదో క్లాస్కి చాలా మంది రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. సో ఆక్యుప్రెషర్ క్లాసెస్ అవి కూడా జరుగుతున్నాయి. సో ఇందులో ఈ క్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ఆక్యుప్రెషర్లో పాయింట్స్లో సింగిల్ పాయింట్ అనమాట, చాలా పాయింట్లు కాకుండా ఏదో మెయిన్ పాయింట్ తీసుకుని అది పల్స్ డయాగ్నోస్ చేసి ఆ పాయింట్లో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇమీడియట్ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వీళ్ళది ఇంకో కాన్సెప్ట్ ఉందండి. సో ఏదైనా కూడా ఎనీ డిసీజ్ వీ విల్ గెట్ రిజల్ట్ ఇన్ 72 hours అనమాట. ఏదైనా కూడా అంటే పెయిన్ మేనేజ్మెంట్ నేను చెప్తున్నాను, 72 ఎష్యూడ్ రిజల్ట్ అనమాట. రిజల్ట్ అంటే ఎష్యూడ్ రిజల్ట్ అనేది 72 hours మీకు ఈయన యొక్క శిక్షణ పొందిన వరకు ఆ టెక్నిక్స్ అనేది నేర్చుకోగలిగితే 72 hours మీకు ఎష్యూడ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ కాన్సెప్ట్ మీద అందరూ కూడా వర్క్ చేస్తున్నాం. సో ఇదండి ఈ క్లాస్ అనేది ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది కాకుండా రేపు మీకు ముద్రా థెరపీ మీద క్లాస్ అనేది ఉంటుంది. సో ఎల్లుండి అనేది ఏంటంటే ఒక్కసారి మేము ఆలోచిస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ మాకు తెలంగాణలో మెయిన్ పెద్ద బోనాలు. సో అయితే ఎల్లుండి ఒకళ్ళు ఇన్ కేసు క్లాస్ లేకపోతే అది మండేకి షిఫ్ట్ అవుతుంది. సో ఇది కాకుండా మీకు ఇలాగ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఫుడ్ థెరపీ క్లాస్ అనేది జరుగుతుంది. చాలామంది ఫుడ్ మన ఇంట్లో వాడుకునే కాయగూరలతోనే మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేది ఎలాగనే దాని మీద ఆరోగ్యం అంటే మనకి డయాబెటిక్ లాంటి వాటికి కూడా కొంతవరకు మనం తగ్గించుకోవడానికి మనం వాడుకునే వెజిటేబుల్స్ మన కంటెంట్తో డయాబెటిక్ని తగ్గించుకుని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి అనే టెక్నిక్స్ కూడా ఈ ఫుడ్ క్లాసెస్లో అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 days అయింది. ఆ క్లాస్ కూడా అందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. సో ఇది కాకుండా మనకి మండే నుంచి మీరు ఈ 2 రోజులు నిన్న మొన్న 3 రోజులు అటెండ్ అయిన వాళ్ళు ఉంటే సత్యలక్ష్మి మేడం అని చెప్పి మన చెన్నై ఆవిడ తెలుగు. సో ఆవిడ క్లాసు కూడా మనకి మండే నుంచి ఆక్యుప్రెషర్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది పెయిడ్ క్లాస్ అండి, అది కూడా ఒకసారి షేర్ చేస్తాను. అంటే నామినల్ ఫీ క్లాస్ అనమాట అది. సో మీకు ఏంటంటే కొంతమంది ఫోన్ చేస్తాను, మాకు ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అందుకు నేను ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి ఆరోగ్య త్రివేణి క్లాస్ అండి. ఇది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఏంటంటే దీని యొక్క క్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంటర్లింక్డ్ అనమాట, కోరిలేటెడ్. మీరు నిన్న మన అటెండ్ అయిన వాళ్ళు ఈ పల్స్ గురించి క్లాస్ అనేది చూశారు, టంగ్ గురించి కూడా చూశారు. సో ఈ యొక్క క్లాస్ ఏంటంటే ఆక్యుప్రెషర్ కూడా చూశారు. ఈ ఏంటంటే కోరిలేషన్లో టాపిక్ ఓరియంటెడ్ క్లాస్ అనమాట ఇది. సో నాడి చూసి నాలుక చూసి ఆక్యుప్రెషర్ మనం కొన్ని పాయింట్స్లో ట్రీట్మెంట్ అనేది ఎలాగా చేయాలనే దాని మీద 7 రోజుల శిక్షణ. ఇదేంటంటే డైలీ 1 hour ఉంటుంది క్లాసు. సో ఆన్లైన్ క్లాసు అంటే మీరు ఎక్కడి నుంచైనా ఇప్పుడు ఏంటంటే ఇలా మేము ఎందుకు ఆన్లైన్ ఈ మీకు మీరు చేసుకునే సెల్ఫ్ ట్రీట్మెంట్ క్లాసెస్ అనమాట. ఇది సెల్ఫ్ మీకు మీరు చేసుకోవచ్చు, ప్లస్ మీకు కొంచెం ఎక్స్పర్టైజ్ వస్తే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఈజీ అనమాట. పంచరు నీడిల్స్ అవి లేకుండా ఓన్లీ ప్రెషర్తో కానీ కలర్తో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ట్యాపింగ్తో వస్తుంది, కలర్తో వస్తుంది, టచ్ ఉంటుంది, ఇలా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసే క్లాసులు ఏంటంటే ఆక్యుప్రెషర్, నాడి, నాలుక, ఆక్యుప్రెషర్ అన్నమాట. సో ఈ క్లాస్ కూడా చాలా యూస్ఫుల్ క్లాసు. సో అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. సో ఇదంతా చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి ఉమెన్ ఆక్యుపంచరిస్టులు ఎవరైనా ఉన్నారండి? జస్ట్ ఉన్నారంటే ఎస్ అని టైప్ చేయండి. ఉమెన్ ఆక్యుపంచరిస్ట్ అంటే ఉమెన్ ఆక్యుపంచరిస్ట్ ఆల్రెడీ డిప్లొమా మాస్టర్ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి
ఎస్ అంటే వై అని టైప్ చేయండి, ఎస్ కానీ వై కానీ. ఆక్యుపంచరిస్ట్లో ఆల్రెడీ ప్రాక్టీషనర్స్ ఆల్రెడీ థెరపీ అది ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళల్లో కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ అటువంటి. సో అంటే ఈరోజు ఆక్యుపంచరిస్టులు అందరూ తక్కువ ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఒక మంచి అద్భుతమైన కోర్స్ అనేది కూడా పెడతాం, క్లినికల్ ఆక్యుపంచర్. సో మనకి చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ ఏంటంటే ఆ ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఇంటర్లింక్ పాయింట్స్ ఉంటాయి. ఓన్లీ ఒక్క పాయింట్ వేయడం వల్ల రిజల్ట్ రావచ్చు, కొంతవరకు రావచ్చు. సో ఏదైనా కూడా ఆక్యుపంచర్ నీడిల్ పెట్టినప్పుడు ఎప్పుడైనా కూడా బాడీ అనేది ఎనర్జీ అనేది యాక్టివేట్ అయ్యి మీకు ఆ శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది. సో ఇంకా బెస్ట్ రిజల్ట్ రావడానికి దాని కోరిలేటెడ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అది ఎలాగా క్లినికల్లో మనం కోరిలేటెడ్ పాయింట్స్ ఏ పాయింట్ రిలేటెడ్ ఆ పాయింట్ వేస్తే నీ పెయిన్ మేనేజ్మెంట్, నేను ఎక్కువ పెయిన్ మేనేజ్మెంట్ గురించే మాట్లాడతానండి. ఎందుకంటే ఈ క్రానిక్ అనేది వస్తుంది రిజల్ట్ మన ఆల్టర్నేటివ్ హోలిస్టిక్ థెరపీలో, బట్ టైం టేకింగ్. ఓన్లీ అదే కాకుండా దాంతోపాటు ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. సో ఏంటంటే ఆక్యుపంచర్ ద్వారా కొంతమంది అడుగుతారు, ఆక్యుపంచర్ ద్వారా డయాబెటిక్ క్లియర్ అవుతుందా, థైరాయిడ్ అవుతుందా, ఇలాగ అడుగుతారు. ఏంటంటే అది టైం టేకింగ్ అవుతుంది, ఎంతో కొంత రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే 3 ఇంటర్లింక్ కంపల్సరీ ఉండాలి, ఆక్యుపంచర్ అండ్ మన లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో ఫుడ్. ఈ 3 రిలేటెడ్ చేస్తేనే క్రానిక్ అనేది కొంత చేసి. బట్ పెయిన్ మేనేజ్మెంట్లో కొత్త వాళ్ళు చెప్తున్నాను, పెయిన్ మేనేజ్మెంట్లో ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఈవెన్ మనం నీ ఆపరేషన్ కేసులు కూడా మన పంచర్ ద్వారా కానీ కొంతవరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడాలిటీస్ యాడింగ్ థెరపీస్తో ఆపరేషన్ కేసులు కూడా ఇప్పుడు సాల్వ్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీకు జనరల్గా బయట చూస్తుంటాం, మనం నీయే ఉన్నా కూడా ఫస్ట్ మనం బయట XYZ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఆపరేషన్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మామూలు ట్రీట్మెంట్ కన్నా ఆపరేషన్ వాళ్ళకి ఏంటంటే ఈజీ కాబట్టి, అంటే ఇంకా అన్ని రకాలుగా అది బెనిఫిట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తారు. కొన్ని అక్కడ వరకు వెళ్ళక్కర్లేదని కొన్ని మన థెరపీస్ ద్వారానే చాలా వరకు చేయొచ్చు. బెస్ట్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ అండి. కొత్త వాళ్ళకి బెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్లో మెరాకిల్స్ చేయొచ్చు ఈ హోలిస్టిక్ ఆల్టర్నేటివ్ థెరపీస్. ఈ రోజు మీరు చూసిన కలర్ థెరపీ మన అభినవ్ అన్నవని చెప్తున్నాడు కదా, దాంట్లో కూడా అన్ని మెరాకిల్స్ చేయొచ్చు అండి. సో చాలా పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా సింగిల్ కలర్ వాళ్ళు నమ్మరు. ఫస్ట్ వీళ్ళేంటి కలర్ వేస్తున్నారు, రంగులు వేస్తున్నారు, తగ్గుతుందా? 100% తగ్గుతుంది చూపించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను ప్రాక్టికల్గా లైవ్లో కూడా బోల్డ్ మందికి చూసాం, మన అన్ని కూడా చేసామండి. సో ఇది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఫాలోఅప్లో ఉండండి, టచ్లో ఉండండి, ఇంటరాక్టివ్ అండి. ఇంకోటి ఏంటంటే బయట క్లాసులకి మన క్లాసుకి డిఫరెన్స్ ఏంటంటే మేము ఎక్కువ శాతం ప్రిఫర్ చేసేది ఇంటరాక్టివ్. ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలి, కనబడాలి. మీరు మధ్యలో కనబడుతుంటే మీరెవరో మాకు తెలియాలి, మేమెవరో మీకు తెలియాలి. ఎవరు తెలియకుండా ఉంటే ఈ చివరి వరకు మనం తెలియకుండానే ఉంటాం. సో మనం అనేది ఒక కుటుంబం అనమాట. ఈ కుటుంబంలో ఏంటంటే ఒకళ్ళు మన కుటుంబం రోజు చూసుకుంటాం కదా ఏదో టైంలో. సో అలాగే ఏంటంటే అంటే దానివల్ల మనకు ఒక ఐ ఎనర్జీ అనేది కూడా పాస్ అవుతుంది, మనకు హీలింగ్ అనేది వెళ్తుంది అనమాట. ఈ గురువుల యొక్క హీలింగ్ అనేది ఎనర్జీ కూడా మనకు కొంతవరకు ఎనర్జీ హీలింగ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, చక్రాస్ ఇవన్నీ చేసే వాళ్ళకి. సో హీలింగ్ అనేది కూడా మనకు కొంతవరకు ఐ కనెక్టింగ్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇన్ కేసు మనం ఉన్న పరిస్థితిలో సపోజ్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఆన్లైన్ క్లాసు అటెండ్ అవ్వాలి, నేను ఎక్కడో రోడ్డు మీద ఉంటాను, బండి పక్కన పెట్టుకుని సిగ్నల్స్ లేని చోట మొబైల్ పట్టుకుని చూస్తాను. ఆ సమయంలో నేను కనబడి హలో చెప్పి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో అలాగేంటంటే ఒకసారి కనబడండి. మన క్లాసులో ఏంటంటే కనబడితే మనం ఎవరు ఏంటి అనేది మనం కూడా ఇందులో మాకు తెలిసిన వాళ్ళైనా పర్లేదు, తెలియని వాళ్ళైనా పర్లేదు, వేరే చోట చేసిన వాళ్ళైనా పర్లేదు. ఎందుకంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఔషధం లేనివి ఎక్కువ వరకు డ్రగ్లెస్ థెరపీస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఈ యొక్క ఆరోగ్య భారత్ అనే నా పేపర్ కూడా ఉంది, డైలీ ఏంటంటే ఇదే చెప్తాం, ఆరోగ్య భారత్ అని నా పేరు, ఆరోగ్య భారత్ పేపర్ పేరు. అది ఏంటంటే ఆ భారత్ మొత్తం ఆరోగ్యం అంతవరకు నేను చేయలేను, కొంతవరకు మనం అందరూ కూడా టీం వర్క్లో కొంతవరకు మనం చేయగలిగితే అది మనం సక్సెస్ అయినట్టండి. ఓకే, సో రేపు క్లాస్ మళ్ళీ ముద్ర ఉంటుంది, ఎల్లుండి అయితే మేము చెప్తాము, మండే రోజు అది కంటిన్యూ అవుద్ది. మన కరెక్షన్స్ అనమాట, పాస్చర్ కరెక్షన్స్. అది దాని తర్వాత కంటిన్యూషన్ ఇంకా కొత్త రకరకాల థెరపీస్ మీకు చెప్పాను కదా, ఎలక్ట్రో హోమియోపతి కానీ లేకపోతే ఇలాగా బోన్ సెట్టింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే టెక్నిక్ అంతా కూడా మనం చూపించలేం, కొంతవరకు మేము మ్యాక్సిమం ఎంతవరకు చేయగలం అంతవరకు మేము ఈ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఎంతవరకు చేయగలం అంతవరకు మేము చేస్తాం అనమాట. సో గ్రూప్లో లేని వాళ్ళు మరి ఒక్కసారి పెడుతున్నాను. సో ఒకటండి, ఇంకోటి గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్ అయితేనే జాయిన్ అవ్వండి. వేరే ఇప్పుడు మళ్ళీ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అయితే రావద్దు, ఎందుకంటే దానివల్ల మా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. సో ఏంటి మేమైనా తప్పు చేసామో సరిగ్గా చెప్పలేదని. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఫర్దర్గా తెలుసుకుందాం,
సపోజ్ మీకు వస్తానే ఉంటాయి ప్రమోషన్ యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనం చేసే యాక్టివిటీ. అది అందరికీ నచ్చాలి నచ్చపోకూడదు అనేది కదా. మీకు నచ్చితే ఓకే, నచ్చపోతే లైట్గా తీసుకోండి అంతే తప్ప మన ఇన్ఫర్మేషన్ చూడడానికి కూడా మీకు టైం లేకపోతే మేమంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి మా యొక్క క్లినికల్ బిజీ కానీ మా యొక్క వ్యాపారాల్లో కానీ వృత్తిలో కానీ మీ గురించి మేము కూడా టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే మీకు మాకు అందరికి ఉపయోగపడాలి. సో కొన్ని అన్ని ఉచితంగా ఇవ్వలేం కాబట్టి కొన్ని ఉచితం ఉంటాయి, కొన్ని నామినల్ ఫీజు ఉంటాయి, కొన్ని పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. రైట్. సో ఓకే అండి. సో అభినవ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్. సో ఇప్పుడు నువ్వేనా చెప్పాలి, నీదేమైనా ఉందా అభినవ్? నెక్స్ట్ క్లాస్. ఓకే. సో ఏంటంటే మీకు మన యొక్క ట్రైనర్స్ దగ్గర కన్సల్టెన్సీ కూడా ఆన్లైన్ కన్సల్టెన్సీస్ ఉంటాయండి. కొన్ని థెరపీస్ ఏంటంటే ఆన్లైన్లో కూడా కన్సల్టెన్సీ, కలర్ ఎగ్జాంపుల్ కలర్ కానీ మన సత్యలక్ష్మి గారు కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఆన్లైన్లో కన్సల్టెన్సీస్ ఉంటాయి. అది కూడా నామినల్ ఫీజు ఉంటాయండి, మరి ఫ్రీ ఉండదు. సో నామినల్ ఫీజు సపోజ్ ఇప్పుడు 500 to 1000 రూపీస్ తీసుకున్నారు, మన వాళ్ళకి మటుకు ఒక 300 అలాగ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది టైం అనేది స్పెండ్ చేస్తున్నారు కాబట్టి నామినల్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ప్లస్ ఎవరైనా కావాలంటే కన్సల్టెన్సీస్ కూడా అండ్ ఇండివిజువల్గా మన ట్రైనర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో రేపు కూడా సేమ్ టైం 11:30 క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అభినవ్ క్లోజ్ చేయమా చెప్పేసి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.